నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు లాంటి సమర్థుడైన నాయకుడు ఉండటం ప్రజల అదృష్టమని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజును పురస్కరించుకుని బర్త్డే కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, నగర అధ్యక్షుడు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు లాంటి సమర్థవంతమైన నాయకుడు ఉండటం ప్రజల అదృష్టమని తెలియజేశారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన అపారమైన అనుభవంతో సమర్థవంతంగా పరిపాలన చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి ఈరోజు రాష్ట్రంలోని అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రజలందరికీ ఉచితంగా భోజన సదుపాయాన్ని కల్పించడం అభినందనీయమని తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. ఈరోజు మనందరి ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున రాష్ట్రమంతా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు గౌరవ మంత్రివర్యులు టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంది. మరి అందరి కార్యకర్తలు చెప్పిన వెంటనే అందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. మన అందరూ అదృష్టం చంద్రబాబు నాయుడు గారి సీఎం కావడం, రాష్ట్ర అభివృద్ధి ముందుకు తీసుకుపోవడం, తనకు తగ్గట్టుగా తనయుడు కూడా తండ్రికి మించిన తనయుడుగా ఈరోజు పనిచేసేదానికి ముందుండి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న నారా లోకేష్ గారికి మన అందరం కూడా రుణపడి ఉండాలి. ఎందుకంటే ఈరోజు మన తల్లి లాంటి తల్లి భువనేశ్వరమ్మ గారు అన్నా క్యాంటీన్లకు ప్రతి ఒక్కరికి ఈరోజు అన్నం మొదలు టిఫిన్ మొదలు మొత్తం ఫ్రీ భోజనం అన్నా క్యాంటీన్ల ద్వారా ఎంతమంది వచ్చినా భోజన సదుపాయం అన్ని కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. 76 లక్షలు ఈరోజు భువనేశ్వరమ్మ గారు సొంతంగా 76 సంవత్సరాలు ఇలా మన బాబు గారికి రావడం వల్ల అందుకని 76 లక్షలు విరాళంగా ఇచ్చి అందరికి భోజన వసతులు అన్న క్యాంటీన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. మహాదృష్టం. ఇలాంటి నాయకత్వం లేకపోతే రాష్ట్రాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అనేక రాష్ట్రాలు మనం చూసినాము. లాస్ట్ టైం వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు మొదలుపెట్టిన మన వాళ్ళను ఒక్క పొరపాటు వల్ల 19లో మనకు అధికారం రాకపోతే 10 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి చరిత్ర కలిగింది. కనుక ఇటువంటి వాళ్ళు కారణజన్ములు, వీళ్ళను మనం దీవించాలి, ఆశీర్వదించాలి. 29లో ఘన విజయం కూడా సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేశాడో మళ్ళీ ఆయన ఇప్పుడు గాడిలో పెడుతూ మనకందరికీ ఒక ఫ్యూచర్ చూపిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు రాష్ట్రం మొత్తం ఘనంగా జరగడం జరుగుతుంది. ఈరోజు అందరూ చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో మనం ఎంత అభివృద్ధిలోకి పోతున్నామో. ఇలాంటి అభివృద్ధి ప్రదాతకు 100 ఏళ్ళు నిండు 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలని ప్రజలందరూ మనస్ఫూర్తిగా ఆయనను కోరుకుంటున్నారు. హ్యాపీ బర్త్డే టు యూ సార్. माइनॉरिटीज़ है, जितने भी हमारे आंध्र प्रदेश के जितनी भी पॉपुलेशन है उनसे दुआ कर रहे हैं कि अल्लाह से कि अल्लाह और उनको उम्र दराज फरमाए और अल्हम्दुलिल्लाह जितने भी हमारे आंध्र प्रदेश के जितने भी सब लोगों को जो है इसका इंसाफ होगा और जितना भी जो है आज तक जो भी काम करे हैं सिर्फ माइनॉरिटीज़ के लिए सिर्फ चंद्रबाबू नायडू साहब करे हैं और उनका दिल से मैं शुक्रिया अदा करता हूँ. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 40 సంవత్సరాలకు పైగా రాజకీయ ప్రస్థానం కలిగినటువంటి వ్యక్తి, మహానుభావుడు, అందరికీ కూడాను విజనరీ లీడర్ అయినటువంటి చంద్రబాబు గారు ప్రతి ఏడాది ఇట్లాంటి పుట్టినరోజులు ఘనంగా జరుపుకుంటూ ప్రజలు అందరూ కూడాను కోరుకునే విధంగా ముఖ్యమంత్రి అవుతూ ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటూ ఉన్నాను. అలాంటి ముఖ్యమంత్రి గారి జన్మదినము మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఒక పండగ వాతావరణంతో చేసుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు
6 పథకాలను వదులుతూ ఆ పథకాలను నెరవేరుస్తూ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కష్టాలలో తను ఎల్లవెల్లలా నేను వెన్నంటే ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటూ మా ముందుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను హ్యాపీ బర్త్డే తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు సందర్భంగా ఆయన సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి అన్నా క్యాంటీన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ఉచితంగా భోజన సదుపాయం కల్పించడం అభినందనీయమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలను నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేకును వారు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, శాసన మండలి సభ్యులు బీటీ నాయుడు, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, నగర అధ్యక్షుడు రవికుమార్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా పురస్కరించుకుని టీడీపీ కార్యాలయం సిబ్బందితో పాటు పేద ప్రజలకు వస్త్రాలను పంపిణీ చేశారు. అనంతరం పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారని తెలియజేశారు. ఇందులో భాగంగానే నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలోని అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రజలందరికీ ఉచితంగా భోజన సదుపాయం కల్పించేందుకు ఆయన సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి 76 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించడం అభినందనీయమని తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రమంతా ఒక పండుగ వాతావరణంగా జరుగుతోంది. మొట్టమొదట పెద్ద మార్కెట్ దగ్గర కేక్ కట్ చేయడం, పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసి తర్వాత ఇక్కడ మహిళలకు, ఎందుకంటే ప్రతి పండగకు ప్రతి ఒక్క పుట్టినరోజు ఏదో ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది. కానీ ఈ పుట్టినరోజు ఒక స్పెషల్ అన్నా క్యాంటీన్లు ఎప్పుడైతే చంద్రబాబు వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ నిర్వహణ చేసి ఎవరికి పేద ప్రజలకు 5 రూపాయలు అన్నం పెట్టే కార్యక్రమం తీసేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి కార్యక్రమం చంద్రబాబు వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ మళ్ళా తెరిచి ప్రతి ఒక్కరికి 5 రూపాయలకి భోజనం పెట్టి పొట్ట నింపినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు. ఫ్రీ భోజనం పెట్టింది కాబట్టి మహిళల మీద ఒక ప్రత్యేక శ్రద్ధ నీకు ఉంటే నీవు కూడా మీరు దంపతులపై ఇద్దరు మీకు దగ్గర ఏ ఒక్క అన్నా క్యాంటీన్ ఉంటే ఆ అన్నా క్యాంటీన్లో ఫ్రీ భోజనం తిని మహిళల మీద గౌరవం ఉంటే ఖచ్చితంగా ఈరోజు మీరు కూడా భోజనం చెయ్యాలి. సహజంగా మనమందరం ఎఫ్ఐఆర్ అయిన తర్వాత జైలు పంపించింది మనకు తెలుసు అందరికీ. కానీ మన నాయకుని అరెస్ట్ చేసి ముద్దాయిలు చేసి 53 రోజులు రాజమండ్రి జైలు పంపించారు. 53 రోజులు జైల్లో నేను చూశాను ఆయన. ఆ అదృష్టం నాకు మాత్రమే వచ్చింది. మేము అడుగుపెట్టిన రాజమండ్రి జైలు అడుగుపెట్టిన మరుక్షణం మొత్తం చూసిన తర్వాత ఆ జైలు మీ అందరికీ తెలిసి చిన్నగా ఉంటుంది. చూసి బీటీ నెక్స్ట్ ఏమన్నాడు అన్న వచ్చి ఇంకా ఒక నిమిషం కూడా కాలేదు. అప్పుడు ఏమంటే ఏం చెప్పాలంటే గతం వదిలేస్తే నెక్స్ట్ ఏం చేయాలని అన్నాడు. మరి 53 రోజులు ఫ్యాన్ లేకుండా మరి అన్ని రకాలుగా ఒక్కటి కాదు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలి, అన్ని రకాల ఇబ్బంది పెట్టారు. ఆయన కూడా ఆయన ఏం భయపడలేదు. ఆయనలో చూసింది నేను ఏంటంటే ధైర్యం. ఎప్పుడు కూడా ఫీల్ కాల. ఆ ఏజ్లో మనమంతా అరెస్ట్ అంటే భయపడతాం, గడగడలాడతాం. ఆయన ఎప్పుడు కూడా ఫీల్ కాల. నా మాటగా చెప్పు మన వాళ్ళందరికీ బయటపోయి మనం ఎదుర్కొంటున్నాం ఈ రాక్షసుని, భయపడే ప్రసక్తి లేదు. నాకు వాయిస్ పంపించాడు. ఆయనలో కనిపించింది ఒక ధైర్యం, ఒక ధైర్యం అనిపించింది. అదేవిధంగా మూడవది, ఇప్పుడు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల నాయకులు మెజారిటీ 90% ఉన్నాం. సొసైటీలో కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులు. ఎందుకంటే ఆయన మా అందరిని ఎంకరేజ్ చేశాడు. నాయకులుగా ఆయన సహకారం ఇంతమందిని ఎంకరేజ్ చేశాడు. తెలుగుదేశం పార్టీలో ఇంతమంది నాయకుల్ని తయారు చేశాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఎమ్మెల్సీ బీటీ నాయుడు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో
అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు సందర్భంగా నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో టీడీపీ నాయకుడు పిఆర్ చౌదరి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు బీటీ నాయుడు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి అజ్మిత్ బి, వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి, టీడీపీ నగర అధ్యక్షుడు రవికుమార్, తెలుగు యువత కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్బాస్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరెన్నో పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారని తెలియజేశారు. ఇందులో భాగంగానే అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వారు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయన సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల ద్వారా ఉచితంగా భోజన సదుపాయం కల్పించేందుకు దాదాపు 76 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించడం అభినందనీయమని తెలియజేశారు. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటున్న సందర్భంగా కర్నూలు నగరంలో మా పార్టీ తరఫు నుంచి మేము, అట్లాగే మా పెద్దలు బీటీ నాయుడు గారు, అన్నగారు, మా కార్పొరేటర్లు, తెలుగుదేశం బంధువులు అందరం కూడా ఈ శుభాకాంక్షల సందర్భంగా ఘనంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు లాంటి విజన్ ఉన్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో పుట్టడమే ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి ఒక గొప్ప వరం. అలాంటి నాయకుడి జన్మదినం సందర్భంగా మంచి కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో మాకు పార్టీ పిలుపునివ్వటం, అట్లాగే వారి సతీమణి భువనేశ్వరి గారు అయినటువంటి అమ్మగారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా 5 రూపాయలకు అన్నం మా ముఖ్యమంత్రి గారు పెడితే ఒక్కరోజు ఫ్రీగా పెట్టాలా ఈ రాష్ట్ర ప్రజలందరికని చెప్పేసి 76 లక్షల రూపాయలు ప్రకటించినటువంటి ఆమెకు మనమందరం కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం. నాయకుడు బాగుండాలి. ఇంకా మేము ఈరోజు విజయవాడలో మహామృత్యుంజయ హోమం చేయడం కూడా జరిగింది. ఆ మహామృత్యుంజయ హోమం చేయడం కారణం ఏంటంటే, నేను ప్రతి సంవత్సరము చేస్తా సార్కి. ఈరోజు ఆయన ఈ 125 సంవత్సరాల ఆయుష్ను పెంచుకొని మా ఆయుష్ను కూడా ఆయన తీసుకొని బడుగు బలహీన వర్గాల వారికి సహాయపడాలనేది మా కోరిక. తర్వాత ప్రతి సంవత్సరం ఈ విధంగానే నేను అన్నదానాలు అన్నీ చేస్తూ ఉంటా. ఈరోజు అదేవిధంగా కర్నూలులో అన్నదానం చేయడం జరిగింది. హాస్పిటల్లో రోగులకు దుప్పట్లు, ప్లేటు, గ్లాసు, బ్రెడ్ ఇవన్నీ పంచడం జరిగింది. అందరూ బీటీ నాయుడు సార్ గారు, మన నారాజన్న గారు, మార్కెట్ యార్డ్ కమిటీ వైస్ చైర్మన్ గారు, చైర్మన్ గారు, నగర అధ్యక్షులు గారు అందరూ హాజరు కావడం చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలోనే అధోగతి పట్టించిన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పు దెబ్బతోనే రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో మన నారా చంద్రబాబు నాయుడు గారు యూత్గా ప్రతి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మేము తెలుగు యువత తరఫు నుంచి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే మన చౌదరి గారు మార్కెట్ యార్డ్లో అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి ఆయుష్ పెరిగి ఇంకా 20 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండాలని కోరుకుంటూ, మార్కెట్ యార్డ్ కూడా టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో గతంలో కంటే కూడా చక్కగా జరుగుతుంది. ఇటు రైతులు కానీ, హమాలీ కానీ, కమిషన్ ఏజెంట్లు కానీ, పర్చేజులు కానీ అందరూ సంతోషపడుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవనీయులు, పెద్దలు, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని కర్నూలు నగరంలోని మార్కెట్ యార్డ్ నందు పిఆర్ చౌదరి గారి యొక్క ఆధ్వర్యంలో మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ నాగరాజ్ యాదవ్ గారికి, చైర్మన్, వైస్ చైర్మన్ గారికి, మా తమ్ముడు యువ నాయకుడు మా రవి చౌదరి గారికి,
అదేవిధంగా మార్కెట్ యార్డ్ డైరెక్టర్స్కు తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది వచ్చారు. అందరికీ కార్యాలయం కార్యదర్శి మా సోదరుడు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా చిన్న వాళ్ళకే అవకాశాలు ఇస్తూ బడుగు బలహీన వర్గాల భగవంతుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు కర్నూలు నగరంతో పాటు విజయవాడ చాలా ప్రాంతాల్లో కూడా పిఎన్ చౌదరి గారు ఆయన ధారాళంగా మరి రోగులకి దుప్పట్లు పంపిణీ, ప్లేట్లు, గ్లాసులు, బ్రెడ్ పంపిణీ, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు, హోమాలు ఈ రకంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాడు. పిఎన్ చౌదరి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, చంద్రబాబు నాయుడు సార్కి ఆయురు ఆరోగ్యం అష్టైశ్వర్యాలు, అదేవిధంగా ఆయన దీర్ఘకాలంగా ఉంటూ బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఇంకా ఎన్నో చేయాలని ఆశిస్తూ మీ దగ్గర. ఈ దేశంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేదలను ఆదుకోవడం కోసం, బడుగు బలహీన దళిత మైనారిటీ ఓసీ వర్గాల అందరినీ ఆదుకోవడం కోసము భగవంతుడు చంద్రబాబు నాయుడిని రాష్ట్రంలో పుట్టించాడు. అందుకే తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ అభివృద్ధి పరుగులు పెడతా ఉంది. అమరావతి, పోలవరం పూర్తయిన తర్వాత ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోటీపడి నంబర్ 1 స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుందని, అందుకు ఏకైక కారణం నారా చంద్రబాబు నాయుడిని గర్వం వ్యక్తం చేస్తూ వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కళారంగానికి కళారత్న పత్తి ఓబులయ్య చేసిన సేవలు అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడిగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన కళారత్న పత్తి ఓబులయ్య సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడిగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య సన్మాన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త బీవీ రెడ్డి, టీజీవీ కళాక్షేత్రం గౌరవ సలహాదారులు పుల్లయ్య, రాజశేఖర్తో పాటు పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళారత్న టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్యను ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు ముఖ్య అతిథులు మాట్లాడుతూ కళారంగానికి టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య చేసిన సేవలు అభినందనీయమని తెలియజేశారు. పత్తి ఓబులయ్య కేవలం ఒక కళాకారుడుగానే కాక మంచి రచయితగా కూడా పేరు తెచ్చుకున్నారని తెలియజేశారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సహకారంతో కళారంగానికి ఆయన చేస్తున్న సేవలు అందరికీ ఆదర్శప్రాయమని తెలియజేశారు. ఎంత స్థాయికి ఎదిగినా సాధారణంగా జీవించడం ద్వారా టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఆయన ఆరోగ్యంగా మరింత ఉత్సాహంగా కళారంగానికి సేవలు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం సన్మాన గ్రహీత కళారత్న పత్తి ఓబులయ్య మాట్లాడుతూ టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడిగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని తెలియజేశారు. కళారంగానికి తాను చేసిన సేవలను గుర్తించి సన్మానించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో కళారంగానికి మరింత సేవలు అందించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. విజయ సాంప్రదాయ తలపాగా అన్నది శ్రీకృష్ణ దేవరాయలు ప్రారంభించిన భువన విజయంలోని సాంప్రదాయము. కర్నూలులో అంతటి గొప్ప కళల్ని ప్రోత్సహించి అలనాటి కృష్ణదేవరాయలి అవతారంలో కళాకారులకు అండగా నిలిచినటువంటి శ్రీ పత్తి ఓబులయ్య గారికి ప్రత్యేక హారాన్ని సమర్పించి తలపాగాని ధరింపజేస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు. భువన విజయ సాంప్రదాయ తలపాగాతో సత్కారం జరిగింది. ఇప్పుడు అరుదైన సత్కారం స్వర్ణ కంకణ ధారణ బంగారు కంకణాన్ని పత్తి ఓబులయ్య గారికి అందజేయడం బహూకరించడం జరుగుతూ ఉన్నది. స్వర్ణ కంకణ ధారణ దయచేసి ఫోటోలకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మంగళూరు నుంచి తెప్పించిన ప్రత్యేక హారము, భువన విజయ సాంప్రదాయ తలపాగా, స్వర్ణ కంకణ బహూకరణ, శాలువా, జ్ఞాపిక వీటన్నింటితో అరుదైన సత్కారం బహుశా ఇటీవలి కాలంలో ఏ కళాకారుడు అందుకోనటువంటి అత్యంత ఆత్మీయ ప్రేమలు నిండినటువంటి గొప్ప సత్కారాన్ని శ్రీ పత్తి ఓబులయ్య గారు అందుకుంటూ ఉన్నారు. గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. నువ్వు గెలిచావు. ఈరోజు ఈ సంఘం వాళ్ళు ఏదొచ్చినా అడిగినా నువ్వు సహాయం చేయాలని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి శ్రీ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు. మరి కళ్యాణమ్మ, మాంటిసోరి కళ్యాణమ్మ, ఈనాడులో నేను రిపోర్టర్గా ఉండేటప్పుడు 25 సంవత్సరాలు పనిచేశాను. అందులో 25 సంవత్సరాల్లో మరి ఆమె ఆ పాఠశాలను ఉన్నత స్థాయికి తీసుకుపోయేటప్పుడు నేను అడిగాను, అమ్మ మీ తర్వాత ఈ స్కూల్ ఎవరు రన్ చేస్తారు, నువ్వేమో కష్టపడుతున్నావు చేస్తున్నావు, మరి ఎవరు నీకంటే
మా అబ్బాయి రాజశేఖరే ఆ బాధ్యత పూర్తి చేసుకుంటాడు, రాజశేఖర్ నా పేరు నిలబెడతాడని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇవాళ మాంటిసోరి అని అంటేనే రాజశేఖర్ గారే గుర్తొస్తారు. ఎంతో కాలంగా మరి ఒక స్నేహాన్ని నాతో మరి పెట్టుకున్నటువంటి ఓబులయ్య గారు, ఎవరో అన్నారు 75 సంవత్సరాలు ఆయనకు చాలా గట్టిగానే ఉండాడు అని. వాస్తవమే, లైఫ్ ఏం పర్మనెంట్ కాదు. అయినప్పటికీ నేను నేర్చుకున్నది, నేను చూసింది, నేను చదివింది, నేను తెలుసుకునింది చాలా రైటప్స్ ఇచ్చాడు. ఈనాడు పేపర్కి కానీ లేకపోతే ఈ కళా రంగంలో ఓ మంచి మనిషి ఆయన. సింపుల్ పర్సన్, ఈజ్ నాట్ కరప్ట్, చాలా సింపుల్ మ్యాన్. ఒక 30-40 సంవత్సరాల కిందట ఏ జీవనాన్ని సాగించారో సింపుల్గా వారి సతీమణి, అదే జీవనమే. ఆయన పెద్ద బెంజ్ కార్లలో తిరగడంలా, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోలే. వాళ్ళ ఇంటికి వెళ్ళా ఒకసారి నేను, వెరీ సింపుల్ లైఫ్ ఆయనది. అదే సాధించాల్సింది ఒక మంచి పేరు తప్ప ఇంకోటి కాదు. ఓబులే గారు కూర్చోండి, మీరు నాకు పరిచయస్తులు అందరూ. మన మాంటిసోరి కళ్యాణమ్మ కొడుకు రాజశేఖర్, ఆ మాంటిసోరిలోనే ఇప్పుడు నంద్యాల పార్లమెంటు సభ్యురాలు శబరమ్మ ఆ స్కూల్లోనే చదివింది. ఆరోగ్యపరంగా అస్వస్థకు గురైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీలైనంత త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ సురేష్ బాబు ఆకాంక్షించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ నగరంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరోగ్యపరంగా అస్వస్థతకు గురై హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నగరంలోని అగ్రశ్రేణి హాస్పిటల్ సమీపంలో ఉన్న శివాలయంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు శివాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు, జనసేన పార్టీ నాయకులు సుబ్బయ్య, మంజునాథ్, మధు, గంగాధర్, సుమలత, అనిత, పద్మావతి, బజారి, షబ్బీర్, కొండల్, సతీష్, కృష్ణానాయుడు, నాగేష్, రంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీలైనంత త్వరగా కోలుకొని తిరిగి ప్రజాసేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారన్న వార్త తెలియగానే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందారని తెలిపారు. అయితే తమ నాయకుడు పవన్ కళ్యాణ్కు చేసిన చికిత్స విజయవంతమైందని వైద్యులు తెలిపిన నేపథ్యంలో సంతోషంగా ఉందని తెలియజేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ శివాలయంలో శివాభిషేకం చేసి 101 కొబ్బరికాయలను కొట్టినట్లు వారు తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొన్న రాత్రి పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స చేయడం జరిగింది. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అలాగే ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలందరూ కూడా చాలా ఆందోళనకు గురయ్యారు. ఈరోజు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ స్థానిక మల్లికార్జున స్వామి టెంపుల్లో శివునికి అభిషేకము అలాగే పూజలు, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, ఆయన మీద ఆంధ్ర ప్రజలు పెట్టుకున్న, కోట్ల మంది ఆంధ్ర ప్రజలు పెట్టుకున్న ఆశలు నెరవేర్చే దిశగా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు ఆయన ఆరోగ్యంగా త్వరలో ప్రజా జీవితంలోకి రావాలని, అలాగే అందరి ఆశలు నెరవేర్చే దిశగా ఆయన పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని టీడీపీ ఎస్సీ విభాగం నాయకుడు యేసు అన్నారు. నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలను నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కార్యాలయంలో టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా బర్త్డే కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు యేసు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందని తెలియజేశారు. నారా చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉండడం ప్రజలందరి అదృష్టమని తెలియజేశారు.
ఈరోజు మన ప్రీతం నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ సంవత్సరం జన్మదిన సందర్భంగా మన ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారి కార్యాలయంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం, అందుకు గాను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, క్రైస్తవ సోదరులు అందరూ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా నాయకుడి బాటలో మేము నడుస్తున్నందుకు యాదృచ్ఛికంగా నా బర్త్డే కూడా ఈరోజే కావడం, ఆ సందర్భంగా మా మిత్రులు బలగం సందీప్ గారు, అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరికి అందరి పేరు చెప్పలేకుండా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నగరంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో విఘ్నేశ్వరుడి విగ్రహం దగ్గర గాజు దీపంతో పాటు పల్లకీ సేవ నిర్వహించేందుకు అవసరమైన సామాగ్రిని భక్తులు విరాళంగా ఇచ్చారని ఆలయ కమిటీ ప్రతినిధి మహాబలేష్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన దాతలను అభినందించారు. అక్షయ తృతీయ సందర్భంగా నగరంలోని దక్షిణ షిరిడి సాయిబాబా దేవస్థానంలో గురుస్థానంలో ఉన్న విఘ్నేశ్వరుని విగ్రహం వద్ద గాజు దీపాన్ని ఏర్పాటు చేశారు. అలాగే దేవస్థానంలో ప్రతి గురువారం షిరిడిలో మాదిరిగా పల్లకి సేవ జరగాలన్న ఉద్దేశంతో 3 భక్తులు పుండరీపురానికి వెళ్లి పల్లకి సేవకు కావలసిన సామగ్రి రాజదండాలు, గొడుగులు, అబ్దగిరిలు తీసుకువచ్చి దేవస్థానానికి సమర్పించారు. అలాగే గాజు దీపానికి దాత ప్రమీలమ్మ సహకారం అందించారు. పల్లకి సేవకు కావలసిన వస్తువులను బృందావన్ బేకరీ యాజమాన్యం అందజేసింది. ఈరోజు అక్షయ తృతీయ మరియు కర్నూలు నగరంలో దక్షిణ షిరిడిగా పేరుగాంచిన మన షిరిడి సాయిబాబా దేవస్థానం నిర్మించి ప్రపంచంలో మొట్టమొదటి షిరిడి సాయిబాబా పిలువబడే మన దేవస్థానం నిర్మించి ఈ సంవత్సరానికి 75 సంవత్సరాలు అవుతుంది. వజ్రోత్సవ వేడుక ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఆలయ పాలక మండలి వారు నిర్ణయించారు. అందులో భాగంగా దేవస్థానం దినదిన అభివృద్ధి చెందుతుంది. చాలామంది భక్తులు దేవస్థానం అభివృద్ధి సహకరిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఒక భక్తురాలు వినాయకుని దగ్గర నిత్యము దీపం ఉండాలనే ఉద్దేశంతో ఆమె ఒక గాజుతో మంచిగా తయారు చేసిన దీపంని మరియు ఆ గాజు గ్లాస్ ఇచ్చి తన భక్తిని చాటుకున్నారు. అలాగే షిరిడిలో మరొక భక్తుడు షిరిడిలో ఏ విధంగా అయితే పాలకీ సేవ జరుగుతుందో అలాగే కర్నూలు దక్షిణ షిరిడిగా మన దేవస్థానం కూడా షిరిడి మాదిరిగా పాలకీ సేవ జరగాలని చెప్పేసి నిర్ణయించారు. అందులో భాగంగా ఒక భక్తుడు బృందావన్ బేకరీ యాజమాన్యం వారు ఆ పాలకీ సేవకు కావాల్సిన వస్తు సామాగ్రి అనగా రాజదండాలు, గొడుగు, అద్దగిరిలు, టోపీలు, డ్రెస్సులు, వింజామర్లు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు ఆ వస్తువులన్నీ కూడా దేవస్థానం అప్పగించడం జరిగింది. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి క్రీడాగే కలుద్దామంటే కీప్ వాచింగ్ సిటీ న్యూస్.